నల్లగొండ రైతు మహాధర్నాపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయటం లేదు. పరిపాలన చేయటం చేతకాక నిరసనను వ్యక్తం చేస్తామంటే అనుమతి నిరాకరిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన పనిచేయటం పార్టీల హక్కు. బీఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రభుత్వం అడ్డుకుంటుంది. కేటీఆర్ ఏ కార్యక్రమం చేపట్టినా ప్రభుత్వం రేవంత్ రెడ్డికి ఎందుకు వణుకు పడుతుంది? రైతులకు మోసం చేసినందుకు బీఆర్ఎస్ పార్టీ రైతు దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తుంది. రేపు నల్లగొండలో సభ నిర్వహిస్తామంటే ఈ రోజు పోలీసులు అనుమతి నిరాకరించారు. రైతు భరోసా రుణమాఫీ విషయంలో ప్రభుత్వం రైతులను మోసం చేసింది. కృష్ణా గోదావరిలో నీళ్లున్నా ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. కేటీఆర్ ఎక్కడికి వెళ్లినా శాంతియుతంగానే ప్రజలు కూడా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ఎంత అడ్డుకున్నా రేపటి దీక్ష కొనసాగుతుంది. ఇది మా హక్కు. ప్రభుత్వానికి అలవాటుగా మారింది. ప్రత్యేకించి కేటీఆర్ గారు ఇక్కడ ఏ కార్యక్రమానికి హాజరవుతుండన్నా, కేటీఆర్ గారు ఇక్కడి నుంచి అడుగు బయట పెడుతుండన్నా ఎందుకో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అంత వణుకు పుడుతుంది. మరి ఇవాళ రైతులను ఏదైతే మోసం చేసిండో రేవంత్ రెడ్డి, దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులొక్కం తిరుగుబాటు చేస్తున్నారు, నిరసన తెలియజేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం వహించాలని కోరుకుంటున్నారు. ప్రత్యేకించి కేటీఆర్ గారు రావాలని చెప్పి కూడా అన్ని వర్గాల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. దాంట్లో భాగంగా ఇవాళ రైతులకు ఏదైతే మోసం చేసిండో రేవంత్ రెడ్డి, రుణమాఫీ విషయంలో కావచ్చు, రైతు భరోసా విషయంలో కావచ్చు, మిగతా అన్ని విషయాలలో మోసం చేస్తున్న విధానానికి నిరసనగా నీళ్ళ విషయంలో కూడా ఒకవైపు కృష్ణా గోదావరిలో నీళ్లు ఉండి కూడా నీళ్ళు ఇవ్వలేక ఇవాళ పొలాలను ఎండబెడతా ఉన్నాడు. కాళేశ్వరం నుంచి బ్రహ్మాండంగా 1 కోటి ఎకరాలకు నీళ్లు బాధించుకునే అవకాశం ఉండి కూడా నీళ్ళు ఇవ్వలేని స్థితిలో ఈ దుర్మార్గమైన ప్రభుత్వం ఉంది. మరి దీనికి వ్యతిరేకంగా నల్లగొండ జిల్లా రైతాంగం పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. వాళ్ళ నిరసన తెలియజేయడానికి ప్రజాస్వామ్యబద్ధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారిని ఆహ్వానించి రేపు రైతు ధర్నా నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటే అనుమతి అడిగితే పోలీసులు గతంలో ఒకసారి వాయిదా వేసుకోమని అడిగినారు. వాళ్ళ కోరిక మేరకు వాయిదా వేసుకున్నాం. మళ్ళీ వాళ్ళ పనికి మళ్ళీ సాకులు, కుంటి సాకులు చూపిస్తూ మేము ఏర్పాటు చేయలేమని చెప్పి ఇవాళ మేము రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి ఇవాళ రేపటి తెలంగాణ ధర్నాను బీఆర్ఎస్ పార్టీ రైతుల తరఫున నిర్వహించే ధర్నాను ఏదైతే ఉందో దానికి అనుమతి ఇవ్వకపోవడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఎట్టి పరిస్థితులలో అనుమతి ఇచ్చి తీరాలి. మా ప్రజాస్వామిక హక్కు. మేము ధర్నా జరిపి తీరుతాం, అందులో సందేహమేం లేదు. ఏ పరిస్థితుల్లో కూడా కోర్టు ద్వారా కూడా మాకున్న అవకాశాన్ని మేము వినియోగించుకుంటాం. స్పష్టంగా మేము ఈ నెల 14వ తారీఖునే గతంలో పెట్టుకున్నాం. మేము వాస్తవానికి పెట్టుకున్నప్పటికి కూడా జిల్లా పోలీసు యంత్రాంగం మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు. ప్రత్యేకించి నాతో కూడా మాట్లాడి, సార్ ఇప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, హైదరాబాద్ నుంచి అందరూ కూడా ఆంధ్ర వైపు తరలిపోతున్నారు కదా, దయచేసి మీరు ఇంకో సమయం తీసుకోండి, మేము అనుమతిస్తామని చెప్పి వాళ్ళు కోరిన పిలుపునే మేము ఈ నెల 21వ తారీఖుకు మేము వాయిదా పెట్టుకున్నాం. 19, 20లలో కూడా అట్నుంచి వచ్చే అవకాశం ఉందని మాకు తెలుసు. అందుకనే మాకు 19, 20లో పెట్టుకోమని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు కూడా మేమే ఆ విషయం చెప్పి లేదు మళ్ళీ రిటర్న్ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు, 19వ తారీఖు ఆదివారం కూడా వస్తారు, కాబట్టి సోమవారం కూడా సెలవు ఇచ్చి మేము మంగళవారం నాడు 21వ తారీఖు నాడు పెట్టుకుంటామని చెప్పి స్పష్టంగా చెప్పినప్పటికి కూడా ఇవాళ మళ్ళీ ఏదో ఒక కుంటి సాకులు చూపిస్తూ ధర్నాను రిజెక్ట్ చేస్తూ, మా అనుమతిని రిజెక్ట్ చేస్తూ ఏదైతే జిల్లా పోలీసులు మాకు ఇవాళ ఉత్తర్వులు ఇచ్చారో ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పైనుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకు మాత్రమే జరిగింది. ఎందుకంటే జిల్లా పోలీసు యంత్రాంగానికి అక్కడ అంత ఇబ్బందులు జరిగే పరిస్థితి ఏం లేదు. గతంలో కూడా మనం చూసినాం, మహబూబాబాద్ ధర్నాప్పుడు కూడా కుంటి సాకులు పెట్టి రిజెక్ట్ చేసినారు. అయినప్పటికీ కూడా మేము కోర్టు అనుమతులు పోయినాం. వేలాది మంది వచ్చినప్పటికీ కూడా ప్రశాంతమైన వాతావరణంలోనే మా ధర్నా జరిగింది. కేటీఆర్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ప్రశాంతమైన వాతావరణంలోనే ప్రజలందరూ కూడా తమ నిరసన కార్యక్రమాలను వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండలో కూడా రేపు అదే పద్ధతిలో చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ధర్నా నిర్వహించి తీరుతాం. ఇది మాకుండే హక్కు. పార్టీగా ప్రజల తరఫున కొట్టాల్సిన బాధ్యత మాకు ఉంది. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడే ఏడాది కాలానికే భయపడిపోతూ ఉంది. వీళ్ళ పిరికితనం మాకు అర్థమవుతుంది. వీళ్ళ చేతగాని పరిపాలన విధానం మాకు అర్థమవుతూ ఉంది. ఈయన ఇక్కడేదో చేసినా అని చెప్పి రైతులు మోసం చేసినా కాకుండా బయట దేశాల్లో పోయి ఏదో తిరిగి ఆడ గప్పాలు కొట్టుకుంటున్నాడు. కేటీఆర్ గారు వస్తే ఇవన్నీ కూడా బయటపడతాయన్న భయంతోనే ఈ రకంగా మా గొంతులకే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం ఎటువంటి దుర్మార్గమైన ప్రయత్నాలు చేసినా మేము నల్లగొండలో తప్పకుండా రైతులందరూ సమీకరించి ధర్నా నిర్వహించి తీరుతాం.